హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ శివాని మొగసాటి. ఈరోజు ఒక కొత్త వీడియోతో మీ ముందుకు వస్తున్నా. మన పువ్వుల మొక్కలు కొనాలన్నా, డెకరేటివ్ ఐటమ్స్ మొక్కలు కొనాలన్నా సరే అందరికీ గుర్తొచ్చేది కడిప్లంక. అది మన రాజమండ్రి దగ్గరలోనే ఉందండి. ఇదైతే చాలా వరల్డ్ ఫేమస్. చూస్తున్నారు కదా, ఇదైతే శ్రీ సత్యనారాయణ నర్సరీ. మేమైతే చిన్న చిన్న మొక్కలు కొందాం కొత్త ఇంటికని అయితే వచ్చాం దీని దగ్గరికి. చూస్తున్నారు కదా, ఇక్కడ మొక్కలు చాలా వెరైటీస్ ఉన్నాయి. 20 రూపీస్ నుంచి ల్యాక్స్లో వరకు ఇక్కడ బిజినెస్ జరుగుతుందండి. చిన్న మొక్కగా నుంచి పెద్ద మొక్క వరకు. వీడియో అయితే ఎండింగ్ వరకు చూడండి. డిఫరెంట్ మొక్కలను అయితే చూపిస్తాను మీకు. స్టార్టింగ్ అంతా కూడా మనకి చిన్న చిన్న గులాబీ మొక్కలు, అలానే పూల మొక్కలు అవన్నీ కూడా ఉంటాయి. అలా వెళ్ళే కొద్దీ మనకి ఎన్ని రకాల మొక్కలు ఉంటాయంటే చూడండి మీరే ఎండింగ్ వరకు. ఒక పక్కన కొంటూ ఉంటారు, మరో పక్క వాళ్ళు మొక్కలను అయితే క్లీన్ చేసేస్తూ ఉంటారు. మనకిక్కడ బంతి, చామంతి, గులాబీ, అలానే దేవుడికి పెట్టుకోవడానికి రకరకాల పువ్వులు మనం వాడుతూ ఉంటాం కదా, అవన్నీ కూడా అవైలబుల్ ఉంటాయండి. అండ్ ఇదైతే సెపరేట్గా వింగ్ పెట్టారు. ఇదేంటంటే పువ్వులు లేని మొక్కలు అనమాట. మనం ఇంటి దగ్గర పెట్టుకుంటాం కదా డెకరేట్, కొంచెం నీట్గా కనిపించడానికి అలా. సో అవైతే ఈ మొక్కలు. అండ్ ఇవంతా కూడా ఎక్కువ సన్లైట్ని ఎక్స్ప్లోర్ చేయకుండా ఉండాలని చెప్పి పక్కనైతే పెట్టారు. చూసారు కదా, ఇవి డిఫరెంట్గా ఉన్నాయి కదా, నాకైతే బాగా నచ్చినాయి. అండ్ ఇదైతే స్టార్టింగ్లో ఉందండి, ఆఫీస్ పక్కనే. ఇక్కడైతే కొంచెం కాస్ట్లీ మొక్కలనే ఉన్నాయి. ఈ మొక్కలు వచ్చేటప్పటికి మనకి చాలా కాస్ట్ ఉంటాయి, ల్యాక్స్లో వరకు ఉండండి ఇక్కడ. అండ్ పక్కనే మనకి గార్డెనింగ్ కావాల్సిన ఐటమ్స్ కూడా ఉన్నాయి, లైక్ ఫ్లవర్ పాట్స్, అలానే వర్మీ కంపోస్ట్, మొక్కలు బాగా పెరగడానికి అనమాట. అండ్ ఇక్కడ మేము వెళ్ళేటప్పటికి షూటింగ్ చేస్తున్నారు. సో మేమైతే వెళ్ళాము. అండ్ వెంటనే మన పని ఏందో మనం చూసుకుని వచ్చేయాలి కదా, ఇంకా ఎక్కువ టైం అయితే అక్కడ స్పెండ్ చేయలేదు. చూసారు కదా, డిఫరెంట్ మొక్కలు భలే ఉన్నాయి కదా. 100 ఎకరాల నర్సరీ అండి ఇది. చూసారు కదా, మొక్కలతో ఫుల్ నింపేశారు. ఇక్కడ కొనేవాళ్ళు ఎంతమంది ఉంటారో దానికి త్రిబుల్లో వర్కర్స్ ఉంటారండి. ఎందుకంటే ఇదంతా మెయింటైన్ చేయడం చాలా కష్టం కదా. మొక్కల్ని, చిన్నపిల్లల్ని చాలా జాగ్రత్తగా చూసుకోవాలి. గార్డెనింగ్ అంటే ఇష్టం ఉన్న వాళ్ళు కంపల్సరీ ఒకసారి విజిట్ చేయండి. ఇది మనకి పువ్వులు అంటే కూడా గుర్తొచ్చేది కడిప్లంకే కదా, ఎందుకంటే ఇక్కడ అంత బాగా ఉంటుంది అండ్ నేల కూడా చాలా బాగుంటుందండి. చాలా నర్సరీస్ అయితే ఉంటాయి ఇక్కడ, ఒకటి కాదు రెండు కాదు, చాలా నర్సరీస్ ఉంటాయి. అండ్ అన్నిట్లో కొంచెం ఇదైతే పెద్దది. పల్లం వెంకన్న అని వినే ఉంటారు కదా, ఆ నర్సరీ కూడా ఇక్కడే ఉంటుందండి. చెప్పాను కదా ఎంట్రన్స్లోనే ఉంటుందని. ఇవైతే మనం పూల కుండీలు బయట కానీ ఇంట్లో కానీ పెట్టుకోవచ్చు. ఇంట్లో అయితే కొంచెం ఇలా పింగాణి టైప్ అయితే యూస్ చేస్తారు కదా, అలాంటివి పెట్టుకోవచ్చు. అండ్ ఇవి కూడా మనకి రీజనబుల్ ప్రైసెస్లోనే ఉన్నాయి. అండ్ ప్రతి మొక్కకి కూడా దాని పేరు అండ్ దాని కాస్ట్ కూడా కింద మనకి డిస్ప్లే చేసి ఉంచుతారు. వీడియో నచ్చితే లైక్ చేయండి, అలానే ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.